అల్లు అర్జున్ అభిమానులకు 3 ఏళ్ల నిరీక్షణ కూడా తెరపడింది. పుష్ప 2 రిలీజ్ కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పుష్ప 2 అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈరోజు రిలీజ్ కూడా అయినటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న బెనిఫిట్ షోలో కూడా పెద్ద ఎత్తున అభిమానులతోటి అల్లు అర్జున్ కూడా సినిమాని చూసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అందరూ కూడా మొదటిగా RRR కావచ్చు, బాహుబలి చిత్రం తర్వాత ఈ స్థాయిలో సినిమా ఏదొస్తుందని చెప్పేసి ఎదురు చూసినటువంటి నేపథ్యంలో పుష్ప 2 ఇప్పుడు తెరపై కూడా రావడం జరిగింది. అల్లు అర్జున్ ఆ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం రూపొందించినటువంటి చిత్రం సంచలన విజయం కూడా సాధించినటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ఈ కథలో ఉన్నటువంటి విషయాలు ఏంటిది అనేది కూడా మీకు నిమిషంలోనే చెప్తాను. ముఖ్యంగా అల్లు అర్జున్ ఆ సినిమాలో మాత్రం ఇటు శేషాచలం అడవుల్లో ఒక కూలీగా ప్రయాణం మొదలుపెట్టి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్ సిండికేట్ని నడిపేటువంటి ఆ స్థాయిలో కూడా అల్లు అర్జున్ చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే తగ్గేదే లేదనే విధంగా ముందుకు వెళ్తూ గుద్దుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో మాత్రం ఇటు ఆ దారి పొడవునా ఎవరు వచ్చినా కూడా ఎదురొచ్చినా కానీ తను తగ్గేదే లేదంటూ కూడా ఢీ కొడతారు. దాంతోపాటు ఆ పవర్ అంటే భయమే లేదు, తన పేరునే ఓ బ్రాండ్గా అల్లు అర్జున్ కూడా మార్చుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో మాత్రం ఇటు ఆ సమయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్తో వైరం కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ముందు స్థాయికి ఎదగాలని చెప్పేసి పుష్పరాజ్ కూడా ఆ స్థాయిలో కూడా ఆలోచన కూడా చేసేటువంటి వ్యక్తి. అలానే తన వ్యాపారాన్ని కూడా పూర్తి స్థాయిలో దేశాలే కాదు విదేశాలకు కూడా వ్యాపించేటువంటి విధంగా కూడా ఆ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలోనే పుష్పరాజ్ బయట ఏ విధంగా ఉన్నా కానీ ఇంట్లో తన భార్య ఏది చెప్పినా అదే విధంగా వినేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో తన భార్య మాటను కూడా ఎక్కడ కూడా జవదాటాడు, అంటే ఆమె ఏది చెప్తే సరైన విధంగా కూడా పుష్పరాజ్ ముందుకు కూడా వెళ్ళి ఆ పని కూడా చేసేటువంటి వ్యక్తి. అయితే తన భార్య ఒక అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది, అంటే తాను భర్త సీఎంతో కలిసి ఫోటో దిగితే బాగుంటుందని చెప్పేసి కూడా ఆమె అడుగుతున్నటువంటి నేపథ్యంలో పుష్పరాజ్ కూడా అదేవిధంగా ఆ ఫోటో సీఎం తోటి ఫోటో దిగేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాడు. కానీ ఇతర ఒక వ్యక్తితోటి ఆ సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో దిగేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక మాట కూడా ఉంటారు, అంటే ఇటువంటి వారితోటి స్మగ్లర్స్ తోటి నేను ఫోటో తీయనని చెప్పి ఆ ముఖ్యమంత్రి చెప్పడము, దాంతోపాటు స్మగ్లర్తో ఎట్టి పరిస్థితుల్లో నేను ఫోటో దిగనని ఆయన చెప్పడం, దాంతోపాటు ఆ విధంగా అంటే తన భార్య శ్రీవల్లిని అవమానించినటువంటి విధంగా మాట్లాడడం, దీంతో ఆ సీఎంనే మార్చాలని చెప్పేసి పుష్పరాజ్ కూడా డిసైడ్ అవుతారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఆ ఫైర్ బ్రాండ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఫస్ట్ హాఫ్ అంటే సూపర్గా ఉంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి అక్కడ జాతరలో ఉన్నటువంటి ఫైట్ సీన్ చాలా ఆకట్టుకుంది. అక్కడ ఉన్నటువంటి ఫైట్ సీన్ కావచ్చు, అటు అల్లు అర్జున్ చేసినటువంటి యాక్టింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఫైట్ సీన్స్ అనేది కూడా అందరినీ చాలా వరకు అట్రాక్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పుష్పరాజ్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బయట వచ్చేటువంటి ఆ రేటింగ్స్ ప్రకారం 5లో 3.5 రేటింగ్ కూడా ఈ పుష్ప 2 కూడా ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది.